నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు వైద్య సేవల్లో హైబ్రిడ్ విధానం చారిత్రాత్మకమన్న మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మరింత బలోపేతం కానుందని వ్యాఖ్య పారమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష రేపు ఉదయం ప్రారంభం కానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏర్పాట్లను పరిశీలించిన వివిధ జిల్లాల కలెక్టర్లు ఏగంటి శైవ క్షేత్రానికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు కూటమితోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందన్న మంత్రి జనార్దన్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని హైబ్రిడ్ విధానంలో విస్తరించాలంటూ ముఖ్యమంత్రి ప్రకటించినందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవను హైబ్రిడ్ విధానంలోకి విస్తరించి బీమా ప్లస్ PMJAY ప్లస్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు 2.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ని పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించడం అనేది మన రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు. తద్వారా 1,60,00,000 కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రాష్ట్రంలో ఉండే అందరికీ 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. చాలా మంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే మధ్యతరగతి చాలా సఫర్ అవుతున్నారు. ఆరోగ్యం, విద్య, నిత్యావసర వస్తువులు కొనుగోలు ఇవన్నీ యాస్పిరేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ చేసే మీన్స్ లేవు. నేను అందుకనే ఆలోచించాను, 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్కి ఇస్తాం. దానిపైన వచ్చేది మొత్తం వైద్య సేవ కింద ఎంత ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ప్రీమియం కట్టాలంటే ఆ ప్రీమియం వల్ల మనకు చాలా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అన్అఫోర్డబుల్ అవుతుంది. అందుకే మినిమం 2.5 లక్షల వరకు అందరికీ పెట్టి మిగిలిన పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఎన్టీఆర్ వైద్య సేవలు ఇస్తాం. 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెదచీపురు వలస గ్రామ సమీపంలో గల శ్రీ పారమ్మ తల్లి అమ్మవారిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పరమశివుడి అనుగ్రహంతో ప్రజలందరి జీవితాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షిస్తూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పోలింగ్ అధికారులకు సూచించారు. స్థానిక జీవీఎంసీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ అందించడం జరిగిందని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి తీసుకున్న సిబ్బంది అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది కోసం రవాణా ఏర్పాట్లు, వసతి, భోజనం ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. కమ్యూనిటీకి రిపోర్ట్ అవ్వాలి.
బూత్ ఆఫీసర్స్ ఎవరు ఒకసారి సెక్టర్ ఆఫీసర్స్ కాల్ చేయండి అర్జెంట్గా. దయచేసి ఇక్కడ రిపోర్ట్ అవ్వాలి. మీ అందరినీ చాలా మందిని నేను ఆల్రెడీ ట్రైనింగ్ లో కలిశాను సండే. సో అప్పుడే ఏం చేయాలి మనం, ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక పోలింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ ఓపీఓస్ ఏపీఓస్ అందరికీ డ్యూటీస్ ఏంటి ప్రాపర్గా చెప్పడం జరిగింది. ఈ రోజుకి మనం చేయాల్సినది ఒకటే, మీకు పేపర్స్ అన్నీ ఇస్తారు, కలెక్టర్ వెరిఫై చేసుకోండి. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు అనేది రాకూడదు. ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకొని మధ్యాహ్నం లంచ్ పెడతారు, తినేసి ఒక పోలింగ్ స్టేషన్కి 2 బ్యాలెట్ బాక్స్, ఎన్షూర్ దట్ ఇస్ రివ్యూ అండ్ దెన్ బయలుదేరండి. ఐఎమ్ షూర్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఇస్ డన్ ఇన్ అ ప్రాపర్ వే బికాస్ 24 పోలింగ్ స్టేషన్స్ అమ్మా. సో పెద్ద క్రౌడ్ కాదు మీరు, ఓకే? But we all exist only because of one thing, isn't it? Democracy. What you are doing is a service to the nation. So when it comes to national, importance, everything else takes a back seat. So let us thank God that He has given us an opportunity to work for the improvement of democracy. It's an opportunity. Ladies, please forgive. Go have the proper elections. కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి. ఎక్కడ కూడా ఎలాంటి పాయింట్స్ మనకు బయట వాళ్ళు వచ్చి ఇది బాగాలేదు అది బాగాలేదు, పోలింగ్ ఏజెంట్స్ కానీ బ్యాలెట్ బాక్స్ రిలేటెడ్ కానీ ఓటింగ్లో కానీ ఎక్కడ కూడా ఇష్యూస్ రాకూడదు. అవర్ ఓటర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్, అందరూ టీచర్స్. సో మీకు లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఇష్యూస్ రావడానికి ఛాన్సే లేదు, కావాలని కూడా రాదు. సో ప్లెసెంట్గా అయిపోతుంది. 8 o'clock స్టార్ట్ చేయండి, 4 o'clock వైండప్ చేయండి. బై 7, 8 మీరు అందరూ ఇక్కడ వచ్చేస్తారు. మళ్ళీ మేము ఉంటాము మీ బాక్సెస్ అన్ని రిసీవ్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ ఆల్ ఐ ఎక్స్పెక్ట్. వచ్చి నిదానంగా మనం ఏమేమి పేపర్ స్టాచ్యూటరీ నాన్ స్టాచ్యూటరీ దానికి సంబంధించిన కౌంటర్స్ ప్రాపర్గా ఇచ్చేసి, అక్కడ ఉన్న కౌంటర్లలో మనిషి అన్ని కరెక్ట్గా ఉంది మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత వెళ్ళండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ మహాశివరాత్రి. థ్యాంక్ యూ. గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి మెక్లరెన్ హై స్కూల్లో అందజేశారు. 2 డివిజన్ల పరిధిలో 98 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. సుమారు 70,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిఆర్ఓ, కాకినాడ ఆర్డీఓ పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి సిబ్బందికి అందజేశారు. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. డిఆర్ఓ పి వెంకట్రావు, ఆర్డీఓ మల్లిబాబు కూడా మీడియాతో మాట్లాడారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాకినాడ జిల్లాలో ఆల్మోస్ట్ 98 పోలింగ్ స్టేషన్ కి సంబంధించి 98 టీమ్స్ ని పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ అందరితో కలుపుకొని మనం ఇవాళ ఆల్మోస్ట్ దాదాపు 500 మంది వరకు ఇవాళ వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ పోలింగ్ మెటీరియల్ తీసుకొని ఇవాళ బయలుదేరడం జరుగుతుంది. అండ్ మనకి ఎలాంటి వల్నరబుల్ ఏజెన్సీస్ కానీ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కానీ అలాంటివి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎనీథింగ్. వీ ఆల్రెడీ అసెస్డ్ అండ్ ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. కాకినాడ జిల్లాలో 2 డివిజన్లు ఉన్నాయి. కాకినాడ డివిజన్ లో 67 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా పెద్దాపురం డివిజన్ లో 31 పోలింగ్ స్టేషన్ ఉంది. ఈ అన్ని పోలింగ్ స్టేషన్ కూడా పోలింగ్ సిబ్బందిని, మైక్రో అబ్జర్వర్స్ ని ఇప్పటికే అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా మిస్ అయితే వాళ్ళ రిజల్ట్ నుంచి వాళ్ళు వేస్తున్నాం. వాళ్ళందరికీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ ఇక్కడ మెటీరియల్ అంతా చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఇబ్బంది ఏమైనా ఉంటే వాటిని వెంటనే రీప్లేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సుమారుగా 12:30, 1 గంటకల్లా వీళ్ళందరినీ కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకల్లా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి రీచ్ అయిపోతారు. ఒకసారి మెటీరియల్ అంతా చెక్ చేసుకున్న తర్వాత రేపు మార్నింగ్ 7:30కి అందరూ సిద్ధంగా ఉంటారు. 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతా ఇప్పటి వరకు కూడా సాఫీగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు. మెటీరియల్ అంతా చెక్ చేసుకుని
12:30 ఇక్కడ నుంచి అందరూ కూడా బయలుదేరి టీమ్స్ అన్ని బయలుదేరి వెళ్ళిపోతాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా మన పోలీసు సిబ్బందిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే బస్సులు వెళ్తాయో బస్సులకు కూడా రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా క్యూఆర్టీ టీమ్స్ కూడా పెట్టాం, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా పెట్టాం. వారు కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే అటెండ్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు అందరూ కూడా సమాయత్తం అయిపోయి ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు కూడా మేము ఫోర్స్ చేయట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ డివిజన్ లో 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 67 పోలింగ్ స్టేషన్స్ కి ప్రతి పోలింగ్ స్టేషన్ కి 5 సిబ్బంది చొప్పున, ఒక మైక్రో అబ్జర్వర్ చొప్పున అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ కలిసి 600 మంది అటెండ్ అవుతారు రేపు డ్యూటీకి పోలింగ్ స్టేషన్స్ లోను. దాదాపు అందరూ వచ్చేసారు. అరుణ ఆబ్సెంటీస్ ఒక 10 మంది ఉంటే 12 గంటలకు మేము వాళ్ళని రిజర్వ్ నుండి వేయటం జరుగుతుంది. వీరందరూ మధ్యాహ్నం 1 గంట కల్లా మెటీరియల్ తీసుకుని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లంచ్ వారి రూట్ ఆఫీసర్స్ తోటి బస్సుల్లో వారి ప్రదేశాలకు వెళ్తారు. మాక్సిమం 3 కల్లా అందరినీ మేము డిస్పోజ్ చేస్తాం. 4కి వాళ్ళు రీచ్ అయిపోతారు, డివిజనే కాబట్టి. రేపు మార్నింగ్ కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ ఈవినింగ్ చేసుకుంటారు. అంతా స్మూత్ గా జరుగుతున్నది. వాటర్స్ అందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి గమనిక. అక్కడ పోలింగ్ స్టేషన్ లో రామ్ కుమార్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి మాత్రమే మీరు ఓటు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో మార్క్ చేయాల్సి ఉంటుంది. నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇందిరారెడ్డి దంపతులు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలని, నియోజకవర్గం ప్రజలు భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు. భగవంతుడి ఉమామహేశ్వర స్వామి యాగంటి ఉమామహేశ్వర స్వాముల వారిని రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ఈ 5 సంవత్సరాలలో గతంలో వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆ ప్రభువు ఉమామహేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు వారందరికీ కూడా ఈ యొక్క పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో కాబట్టి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఆ ఉమామహేశ్వరి ఆశీర్వాదంతో, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మేము అనుకునే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ నా యొక్క నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా వారికి మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శివరాత్రి పర్వదినం సందర్భంగా పినగాడి గ్రామంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరికి స్థానిక టీడీపీ నేతలు బయలుపూడి హరగోపాల్ దంపతులు, ఉమామహేశ్వరరావు దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శివాలయంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం హరగోపాల్ కుటుంబీకులు సమకూర్చిన సుమారు 10,000 రుద్రాక్షలను ఎమ్మెల్యే భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజల్లో భక్తిభావం బాగా పెరిగిందన్నారు. శివరాత్రి పండుగ రోజున నియోజకవర్గంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయని పేర్కొన్నారు. హరగోపాల్ కుటుంబీకులు భక్తులకు రుద్రాక్షలు పంపిణీ చేస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందింపజేయడం ఆనందదాయకమన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా భక్తి శ్రద్ధలతో ఏ టీవీ పెట్టినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా శివరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ శివరాత్రి రోజు
భక్తి శ్రద్ధలతో అందరూ కూడా శివనామ జపంతో ఓరెత్తిపోతున్న మన భారతదేశంలో మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ముందు నేను అప్పకొండ శివాలయానికి వెళ్ళాను. అక్కడి నుంచి ఒక్కో గుడి తీసుకుంటూ వెనకాడిగా ఉన్న ఈ శివాలయానికి వచ్చాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహించడంతో పాటు ఎప్పుడు ఆనవాయితీగా హరగోపాల్ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారో అవన్నీ కూడా చాలా భక్తితో జరుగుతూ ఉన్నాయి. రుద్రాక్ష పంపిణీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది వాళ్ళ చేతుల మీదుగా. నాకు కూడా పుణ్యంలో కేటాయించినందుకు మా దగ్గర హరిగోపాల్ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభినందిస్తూ మరి ఆ శివుడాజ్ఞ లేని ఏమైనా పుట్టిందంటారు. ఆ శివయ్య ఆశీస్సులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మరుపుగా మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాత్రులు కూడా దీపారాధనతో అనేక మంచి కార్యక్రమాలు ఆఖరికి రేపు సముద్ర స్నానాలతో ముగింపు జరుగుతుంది. ఎవరైతే భక్తుల శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు నేడే ఆఖరి రోజు. 45 రోజుల పాటు సాగిన ఈ మహాపర్వం నేటితో ముగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఉత్సవంగా మహాకుంభమేళా రికార్డు సృష్టించింది. ఈ మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మొత్తం 63.36 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, వసతి, స్నానాలు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రతా ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం పకడ్బందీగా చేసింది. ఈ కుంభమేళా మహోత్సవానికి చివరి రోజు కావడంతో పాటు మహాశివరాత్రి పండుగ కూడా కలిసి రావడంతో త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో చివరి రోజున పుణ్యస్నానం చేసేందుకు భక్తులు సంగమానికి పోటెత్తారు. చివరి రోజు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. అలా 12 కుంభమేళాల తర్వాత వచ్చే మహాకుంభమేళాకు భక్తులు అనూహ్యంగా అతి భారీగా హాజరయ్యారు. 144 ఏళ్లకు వచ్చే అరుదైన అవకాశం కావడంతో దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు ప్రయాగ్రాజ్ బాట పట్టారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో గల శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరిగాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె భీమశంకర్రావు మీడియాతో మాట్లాడుతూ తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. పామర్రు ఎస్ఐ జానీ బాషా మాట్లాడుతూ ఈ మహాశివరాత్రి మహోత్సవానికి 250 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని తెలిపారు. శ్రీ స్వామివారి దేవాలయంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయానికి స్వామివారి దర్శనార్థం వచ్చి ఉన్నారు. వారి సౌకర్యం నిమిత్తం ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సౌకర్యాల నిమిత్తం పారిశుద్ధ్యము, మరుగుదొడ్ల ఏర్పాటు, బట్టలు మార్చుకునే సౌకర్యము మరియు మజ్జిగ, పాలు, వాటర్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి దేవాలయంలో గత 30 సంవత్సరాలుగా జరిగిన మహాశివరాత్రి ఉత్సవం కంటే అధిక జనం వచ్చినట్లుగా ప్రజల యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. అమ్మో నమస్కారం. మండల ప్రజలకు, పరిసర ప్రాంతాలకి కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు అందరికీ కూడా నమస్కారం. పామర్ పోలీస్ స్టేషన్ తరఫున స్వాగతం, భక్తులందరికీ సుస్వాగతం. ఈరోజు కోటిపల్లిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలని మొత్తం మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సారు ఎక్కువ మందిని బందోబస్తుకి ఇవ్వడం జరిగింది. గతంలో కంటే భక్తుల రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో గతంలో ఇచ్చిన బందోబస్తు కంటే ఎక్కువ మంది బందోబస్తుని సుమారు 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేవులో ప్రతి సంవత్సరం రేవు ముందుకుండేది, ఈ సంవత్సరం వెనక్కెళ్ళింది. రేవులో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడం జరిగింది. కోటేశ్వర సోమేశ్వరాభ్యాం నమః. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం.
ఈ క్షేత్రంలో ప్రధానంగా ఛాయా సోమేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఒక్కసారి దానం చేసిన, ధర్మం చేసిన, స్నానం చేసిన, దర్శనం చేసిన, ఒక్క దీపం వెలిగించిన, ఒక పుణ్యం చేసినా, ఒకసారి పాపం చేసిన ఈ క్షేత్రంలో 1,000 సార్లు చేసిన ఫలితాన్ని ఇచ్చే క్షేత్రముగా 1,000 ఫలిగా విరాజిల్లుతోంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి మంగళ వాయిద్యాలతోటి గౌతమి గోదావరి నుండి తీర్థపు బిందు తీసుకొచ్చి స్వామివారికి నిత్యాభిషేకం జరిపించి అనంతరం దానభోగం నివేదన చేసి స్వామివారికి దర్శనాలు ప్రారంభం చేసినాము. తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి భక్తులు క్యూ లైన్ లో దర్శనానికి వస్తున్నారు. చాలా విశేషంగా వస్తున్నారు జనం. విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ విశాఖ పార్లమెంటరీ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏడాది క్రితం ప్రారంభించబడ్డ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం బాధాకరమన్నారు. ఫుడ్ టెస్టింగ్ ఇండెక్స్ లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం 28వ ర్యాంకుకు పడిపోవడానికి సరైన నాణ్యతా ప్రమాణాలు లేకపోవడమే కారణమని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్తీ ఆహారం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సో ఆహారం మంచిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సంవత్సరం క్రితం ప్రయోగశాల పెట్టడం జరిగింది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ 1 year అయినా దాంట్లో ఎక్కడ డెవలప్మెంట్ కనిపించట్లేదు. దాని గురించి డీటెయిల్గా మన మాజీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారు మీతో పూర్తి డీటెయిల్ చెప్తారు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేసేందుకు ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. దేవుడు వరమిచ్చిన పూజారి తలుపు తీయలేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సాక్షాత్తు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారి చేతుల మీదుగా సంవత్సరం క్రితం ఇదే రోజున అంటే February 25, 2024న ఇక్కడ ఆహార ప్రయోగశాలని వారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు అంటే సంవత్సరం గడిచినా ఒక్క పరీక్షకు కూడా నోచుకోలేదు ఆ ప్రయోగశాల. గత అనేక సందర్భాల్లో మనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది, అక్కడ అధికారులకు కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులు పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. దాని వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ పరీక్ష జరిగితే 1000 రూపాయలతో అయ్యే పరీక్ష ప్రైవేటు ల్యాబ్కి పంపిస్తే కనుక 18,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని. సో ఇలాగ అనేక కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేయడంలో అలవాటు పడిపోయిన అధికారులు సమయానుకూలంగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించకపోవడం వల్ల ఇక్కడ ప్రయోగశాల ప్రారంభానికి పూర్తి స్థాయిలో నోచుకోలేదని చెప్పి మేము గమనించడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము మా మంత్రివర్యులు కూడా తెలియచేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం చేసిన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుతున్న మన రాష్ట్రం వీటిని కూడా ప్రయారిటీ ఇచ్చి ఈ సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రయారిటీ ఇచ్చి అతి త్వరలోనే ఇక్కడ కావలసిన టెక్నికల్ సపోర్ట్ని అందించి అంటే సుమారుగా 80 నుంచి 90 మంది సాంకేతిక నిపుణులు కావాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ సపోర్ట్ కావాలి, అలాగే రసాయనాలు కావాలి. ఇవన్నీ కూడా సమకూర్చి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి FSSAIతో ఒప్పందం కుదిరింది. ఇప్పటికీ గత సంవత్సరం కుదిరిన ఒప్పందం ప్రకారం 80 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. 40 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఉంది. అందులో సింహభాగాన్ని ఇక్కడ ప్రయోగశాలకు కేటాయించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ప్రయోగశాలని పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారిని కూడా మేము కలవడం జరుగుతుంది త్వరలోనే. ఆ సాంకేతిక నిపుణుల్ని అప్పగించి ఆ కెమికల్స్ ఏవైతే అవసరమో వాటిని కూడా అప్పగించి మొదట ఇది ప్రారంభమైతే కనుక చాలా వరకు మనం రోగాల బారి నుంచి బయటపడగలుగుతాం. ఎందుకంటే రోజు రోజుకి మనకు పెరిగిపోతున్న ఈ ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు గురవడమే కాకుండా మరణానికి కూడా గురవుతూ ఉన్నాము. దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడ ల్యాబ్ ప్రారంభం కావాలి. దానికి అనుకూలంగా ఏం చేయడానికన్నా మా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉంది కాబట్టి త్వరితగతిని ఇది పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకొక వైపు అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది అంటే
ఇక్కడ ల్యాబ్ పనిచేయట్లేదు. టెక్నికల్గా 3-4 ఉన్న వారికి ఎటువంటి పని లేదు. అక్కడ కనీసం కాపలదారులు ఉండరు, సీసీ కెమెరాలు ఉండవు. రాత్రిపూట తాగుబోతులకి అడ్డగా మారింది. అనేక సందర్భాల్లో అక్కడ అధికారులు కూడా తెలియజేస్తున్నారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్కడ కాపలాదారుని పెట్టడమే కాకుండా సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసి ఇటువంటి ఘోరాలు జరగకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. రాష్ట్రంలో టమోటో ధరలు పెరిగినప్పుడల్లా మిగిలిన రైతులు కూడా టమోటో సాగు చేస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చేసరికి ధరలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం టమోటో దిగుబడి బాగా పెరిగింది. గిట్టుబాటు ధరల కోసం అయోమయ స్థితిలో ఉన్న రైతులకు భరోసా కల్పించడానికి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ సిబ్బంది స్వయంగా పొలాలకు వెళ్లి రైతుల వద్ద టమోటో కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయించడం విశేషం. అనంతపురం జిల్లా నుంచి విశాఖకు రోజు 3 టన్నుల మేరకు టమోటో దిగుమతి అవుతుంది. ప్రస్తుతం విశాఖలోని ఎంవీపీ కాలనీ, పెదవాల్తేర్ రైతు బజార్లలో ఆ టమాటాను కిలో 12 రూపాయల వంతున ఇక్కడ రైతుల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఏటా ఈ సీజన్లో టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాత్రిపూట మంచు, ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చేతికి వచ్చిన పంట త్వరగా పాడైపోతుంది. మరోవైపు టమాటోకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళనతో ఉన్నారు. నాణ్యతను బట్టి 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు ధర చెల్లిస్తున్నారు. రవాణా ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరించడంతో రైతుల వద్ద కొనుగోలు చేసే టమాటాను రైతు బజార్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పెదవాల్తేరు రైతు బజారుకు అనంతపురం నుంచి టన్ను టమాటా తీసుకొచ్చి విక్రయాలు జరిపారు. అలాగే రైతులే నేరుగా రైతు బజార్లలో పంటలు విక్రయించుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా రైతు బజార్లలో కూరగాయలు విక్రయించాలంటే గుర్తింపు కార్డు ఉండాలి. ఈ విషయంలో ప్రభుత్వం టమాటా రైతులకు మినహాయింపు ఇచ్చింది. దీంతో పలువురు రైతు బజార్లకు పంటను తెచ్చి అమ్ముతూ నష్టాల ఊబి నుంచి బయటపడుతున్నారు. ఎంవీపీ కాలనీ రైతు బజారుకు రోజుకు 200 మంది రైతులు వస్తుండగా 40 మంది వరకు టమాటా రైతులు ఉన్నారు. వీరు రోజుకు సుమారుగా 6,000 కిలోల సరుకు తీసుకొస్తున్నారు. రైతు బజారులో రోజుకు 8,000 కిలోలకు పైగా టమాటా అమ్మకాలు సాగుతున్నాయి. జ్ఞానాపురం హోల్సేల్ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు నిలుపుదల చేసి రైతుల నుంచి సేకరించిన టమాటాను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు పాయకరావుపేట నుంచి 650 కిలోలు, సాలూరు నుంచి 1800 కిలోలు, అనంతపురం నుంచి 3000 కిలోల వంతున కొనుగోలు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రాజపూడి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 25 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మద్యం సేవించేవారు కడియాలు వేసుకుంటే మద్యం మానేస్తారని భక్తుల నమ్మకం. జిల్లా నలుమూలల నుంచి మందుబాబులు ఇక్కడికి వచ్చి కడియాలు వేసుకుని మద్యం మత్తు నుంచి బయటపడుతుంటారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాలంకి బదరి నారాయణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏటా శివరాత్రికి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శివరాత్రి రోజున 108 కన్యలతో కడవల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. రాజపూడి శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ శివాలయం 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. రాజపూడి గ్రామంలో రాజపూడి గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజల వలన ఈ శివాలయం స్థాపించబడడం జరిగింది. ఈ శివాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ శివాలయంలో ఈ రాజపూడి పరిసర ప్రాంత ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి శివాలయానికి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద ఉన్న కళ్యాణి వేయించుకుంటే దుర్వ్యసనాలకు, చెడు అలవాట్లకు వెళ్ళరని ఒక నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మన ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. అదేవిధంగా అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడి విశిష్టత ఏంటంటే, మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా 108 మంది కన్యలు రాముల వారి ఆలయం నుండి శివాలయం దగ్గరికి వచ్చి శివుడికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయనే నమ్మకంతో 108 మంది కన్యలు పోటీపడి మరి 2 నెలల ముందే రిజర్వేషన్ తీసుకుని ఆ 108 పేర్లు రాయించుకోవడం జరుగుతుంది. స్వామివారి ఆశీర్వాదం వల్ల వాళ్ళకి మంచి సంబంధాలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శివరాత్రి ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 20,000 మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని కంటివారు పెట్టే తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా స్వామివారి కార్యక్రమం జరగడం జరుగుతుంది. రాజపూడి
గ్రామం అంతా ఏకంగా శివాలయాన్ని అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఈ వివిధ నాయకులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అధికారులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారికి విశిష్టత ఏమిటంటే ఈ మండపంలో ఎవరు ఎటువంటి మంచి పని తలపెట్టినా దిగ్విజయంగా సాగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదు, అసంతరం జరగలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం మన కంటేవారు పలసర ఝాన్సీ పోకను పెట్టడం జరిగింది, అలాగే బుర్రకథ పెట్టడం జరిగింది, అలాగే తాడిపెద్ది సంబరం పెట్టడం జరిగింది, అలాగే అఘోరాలతో డాన్స్ చేయించడం. ఈ విధంగా జాతరని దిగ్విజయంగా సాగించాలనే ఉద్దేశంతో కమిటీ వారి భారీ మోపుతో ఈరోజు నైట్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున రాత్రి 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి స్వామివారి దగ్గర అందరూ వేచి చేసి ఉంటారు. అలాగే రేపు ఉదయం 9 గంటల నుంచి స్వామివారిని దర్శించుకుని వచ్చే ప్రజలందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజలకు మరియు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరికీ మా ఆహ్వానం. సందర్భంగా ఇక్కడికి చేసిన గ్రామ ప్రజలకు మరియు అధిరథ మహారాజులకు మా స్వాగతం, సుస్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గల పురాతన ఆలయంలో ఎట్టకేలకు పూజలు నిర్వహించారు. ఇక్కడి గురవాయిగూడెం సమీపంలో గల దుర్గమ్మ గట్టులో గల అత్యంత పురాతనమైన శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయం గురించి వీబీసీ ఆన్ టీవీ ఛానల్లో ప్రత్యేక వార్తా కథనం ప్రసారం కావడం తెలిసిందే. ఇందుకు స్పందించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలు వీబీసీ ఆన్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.